హలో గైస్, అందరికీ శ్రీమాత్రే నమః. ఈ రోజైతే నేను వైభవలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పూజకి ఏమేమి వస్తువులు కావాలి, ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, ఎర్రని అక్షింతలు, రాగి చెంబు, పీట, వస్త్రం, మామిడాకులు, కొబ్బరికాయలు, ఒక బ్లౌజ్ పీసు, పళ్ళెం, ఒక గిన్నె, తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు, గంధం, బియ్యం, ఒత్తులు, నెయ్యి కానీ లేకుంటే నూనె కానీ, ఉద్దరిని, పంచపాత్ర, లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే ప్రతిమ లేకుంటే రూపాయి నాణెం కూడా పెట్టుకోవచ్చు, పంచామృతం, పండ్ల రసం కూడా చేసుకోవచ్చు అభిషేకం కోసం, పుష్పాలు, అగరబత్తులు, కర్పూరం, గంట, అరటిపండ్లు, గ్లాసులు, ఎర్రని గాజులు, ఒక టవల్. ఇవన్నీ అయితే పూజకు కావాల్సిన సామాన్లు. ఈ వ్రతాన్ని లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవచ్చు. సాయం సంధ్య సమయంలో మాత్రమే చేసుకోవాలి. పూజ చేసుకునే ప్రదేశం పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలి. వ్రతం చేసే రోజున ఉదయమే తలారా స్నానం చేయాలి. ఇంట్లో కానీ, గుడిలో కానీ, సముద్ర తీరాన కానీ, పూలవనంలో కానీ, పూల తోటలో కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. తర్వాత పూజ అయిన తర్వాతనే ప్రసాదం తీసుకొని మనం ఆహారం తీసుకోవాలి. పూజ చేసే రోజు మధుమాంస భక్షణ పనికిరాదు. పగటి పూట కూడా నిద్రపోవద్దు. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ పూజ సత్యనారాయణ స్వామి వ్రతం కులాలకు అతీతంగా ఎలా చేసుకుంటారో వైభవలక్ష్మి వ్రతం కూడా అలాగే చేసుకోవచ్చు. ఈ వ్రతం ఎన్ని వారాలు చేసుకోవాలని మొక్కుకున్నామో అన్ని వారాలు చేసి ఆఖరి వారం ఉద్యాపన మాత్రం చెల్లించాలి. ఈ పూజను ఈశాన్యంలో చేసుకోవాలి. కొద్దిగా మనం పూజ చేసే ప్రదేశంలో పసుపు నీళ్ళతో నీళ్లు చల్లి వరిపిండితో ముగ్గు వేయాలి. దాని మీద పీటను పెట్టేసి ఎర్రటి వస్త్రం వేసేసి కొద్దిగా బియ్యం పోసేసి మనం చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకుంటాం కదా, కలశంలో కొద్దిగా నీళ్లు పోసి దానిలో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, ఒక గవ్వ, రాగి నాణం లేకుంటే బంగారు నాణం లేకుంటే వెండి నాణం ఏది ఉంటే అది వేసుకోవచ్చు. లేకుంటే ₹1 వేసుకోవచ్చు. దానిపైన కొబ్బరికాయ పెట్టేసి మనం బ్లౌజ్ పీసు కలశానికి చుట్టేసుకోవాలి. ఆ తర్వాత పసుపు గణపతిని ఏర్పాటు చేసేసుకోవాలి. గణపతి పూజ, కలశారాధన, వైభవలక్ష్మి వ్రతం ఇవన్నీ చేసేసుకోవాలి. అగరబత్తులు వెలిగించి ధూపాన్ని కలశానికి చూపించాలి. దీపం దర్శయామి అంటూ దీపంకి నమస్కారం చేసుకోవాలి. వైభవలక్ష్మి కోసం సిద్ధం చేసుకున్న రకరకాల ప్రసాదాలను ఆ దేవి ముందర ఉంచి మనసులో మనం ఏం కోరుకుంటామో కోరుకొని ఆ దేవికి మనం చేసిన ప్రసాదాన్ని నివేదించాలి. కొబ్బరికాయ కూడా కొట్టాలి. మన శక్తి కొలది అమ్మకు తాంబూలం సమర్పించాలి. శ్రీ వైభవలక్ష్మి దేవి నమః అంటూ నీరాజనం సమర్పయామి అంటూ వైభవలక్ష్మికి హారతి ఇచ్చి మన కోరిక కోరుకోవాలి. ఆ హారతిని కళ్ళకి అద్దుకోవాలి. పూజ అనంతరం శ్రీ వైభవలక్ష్మి ఆవిర్భవం శీలకథను చదువుకోవాలి. ఈ వైభవలక్ష్మి బుక్స్ ప్రతి బుక్ స్టాల్లో దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. వైభవలక్ష్మి దేవి నమః.